నేను బీకేఎస్ కన్నా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ్ గారు ఏదో ఘన విజయం సాధించాడు, సింగిల్గా వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్పగా ఏదో అభివర్ణిస్తూ కొంతమంది వైసీపీ అంటే పేటీఎంస్ ఏదో ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి నేను ఒకటే సమాధానం చెప్తా. విజయ్ 130 సీట్లు ఉన్న డిఎంకే పార్టీకి 60 సీట్లు వచ్చినాయి సుమారు, అంటే ప్రతిపక్ష హోదా వచ్చింది ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఆంధ్రాలో ఉంటే 11 సీట్లతో పరిమితం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 21 అసెంబ్లీ సీట్లో పోటీ చేస్తే 21కి 21 గెలిచారు. 2 పార్లమెంటు సీట్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో ఈ భారతదేశంలోనే మొట్టమొదటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీ ఏదంటే జనసేన పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉత్తిగా వచ్చి ఏదో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకోవాలి. ఆయన ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అనే వ్యక్తిత్వం గలవాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉద్దాన కిడ్నీ బాధితులు కానీ, అదేవిధంగా అమరావతి రైతుల గురించి కానీ, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. అదేవిధంగా ఎంతోమందికి కౌలు రైతులకు సాయం చేశాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాజకీయ నాయకులు కంపేర్ చేస్తున్నారంటే మీలాంటి పిచ్చి పులకగా ఎవరు లేరని చెప్పి అభివర్ణిస్తున్నారు.